లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ మాటలు నేను చదివినప్పుడు అవి నన్ను సవాల్ చేసినాయి. నాకు నేను బోధించుకొనుటకు ఇష్టపడతాను. శిలువ ద్వారా మనలను పాపము నుండి విడుదల చేయుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. మనం ఒకసారి ఆయన్ను మన పాపములను భరించువానిగా చేసుకుంటే మనలో ఒక అద్భుతం జరుగుతుంది. మనము తరచుగా శిలువను గూర్చి ఆలోచించం. అక్కడ ఏం చేయబడిందో మనకు తెలియదు. నా తండ్రి మరణించినప్పుడు అతడు కొంత వ్యవసాయ భూమిని మాకు విడిచి వెళ్ళాడు. కొంతకాలమైన తరువాత దాన్ని జాగ్రత్తగా చూచుటకు ఎవరూ లేకపోయిరి. కాబట్టి అది మాకు ఒక భారముగా ఉండింది. అందువలన మేము దాన్ని అమ్మివేశాము. తల్లిదండ్రులు మరణించినప్పుడు సాధారణంగా వారు చాలా విచారాన్ని విడిచి వెళ్తూ ఉంటారు. నా తండ్రి నాకు డబ్బు విడిచి వెళ్ళలేదు కానీ నన్ను క్రీస్తుతో విడిచి వెళ్ళాడు. నేను క్రీస్తునొద్దకు వచ్చేంత వరకు అతడు దేవుని వెదికాడు. అతడు నాకు విశ్వాసాన్ని విడిచి వెళ్ళాడు. అతడు మరణించినప్పుడు నేను ఏడ్చినప్పటికీ అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియను. అతడు విడిచి వెళ్ళిన స్వల్ప ఆస్తి మమ్మను చింతపరచలేదు. తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కొరకు ఎక్కువ ధనమును సమకూర్చి విశ్వాసమును వారికి విడిచి వెళ్ళము. రేపటిని గూర్చి నేను ఆలోచిస్తాను. ఈ రాత్రి నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణంలో ఉదయకాల అల్పాహారమునకై నేను ఆలోచించాను. రేపటిని గూర్చి ఆలోచించట నుండి నేను పూర్తిగా విడుదల నొందలేదు. మనం ఎంత భారమును మోయిచున్నాము? గ్రామస్తులు వారి బరువులను వారి తలల మీద లేక భుజముల మీద మోస్తూ ఉంటారు. వారి మార్గమున వెళ్ళు బండిని వారు ఎదుర్కొన్నట్లయితే వారు దాన్ని ఎక్కుతారు. కొంతమంది బండి మీద కూర్చొని కూడా వారి బరువులను మోస్తూ ఉంటారు. మనము అటువంటి వారమే. మనము పరలోకపు వాహనం మీద ఉన్నాము, కానీ ఇంకా మన మీద భారం మోస్తూ ఉన్నాము. నేను దాన్నంతటినీ భరించాను, మీరెందుకు మోస్తున్నారు అని క్రీస్తు చెప్పుచున్నాడు. మన సహవాస సభ్యుడు ఒకడు హడావిడిగా వివాహమాడాడు. అతడు ఆ స్త్రీని ఎరిగి ఉండలేదు. వేదిక యొద్ద మాత్రమే వారు కలుసుకున్నారు. ఆమె విశ్వాసము తక్కువ స్థాయిలో ఉన్నదని తరువాత కనుగొనబడింది. వెనువెంటనే ఆమెలోనికి బీపీ, మధుమేహము మరియు అన్ని రకాలైన జబ్బులు వచ్చాయి. అతడు వెనుకకు జారిపోయాడు. అక్కడ ఆనందం లేదు. శ్రమపడుట మరియు జబ్బు మాత్రమే ఉన్నవి. వారి కొరకు క్రీస్తు ఎందుకు శిలువ మీద మరణించాడో వారికి తెలియదు. మన పాపములను మనం మోయటం వలన మనలో ఎంతమందిమి ముందుగానే మరణిస్తున్నాము. పాపము భయంకరమైన భారమై ఉన్నది. నీవు రోగ్గా ఉన్నట్లయితే నీ తల్లి నీకు సేవ చేయుట ఆమెకు భారంగా ఉండునా? ఆమె నీ తల్లి. నీ తండ్రి, నీ రక్షకుడు శిలువపై నీ కొరకు మరణించాడు. నీ పాపాన్ని భరించినవాడు భయంకరమైన అవమానాన్ని, శ్రమను, గుద్దులు మరియు అసహ్యాన్ని సహించాడు. నీ కొరకు మరియు నా కొరకు ఆయన ఎంతో సహించాడు. ఆయన మన ఇతర చిన్న భారములను వహించలేడా? నా పాపము నుండి మరియు లోక సంబంధమైన వాటిని ప్రేమించుట నుండి ఆయన నన్ను విడుదల చేశాడు. కాబట్టి నేనెంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. నా యవన కాలంలో శరీరేచ్ఛల నుండి ఆయన నన్ను విడుదల చేశాడు. మనం యేసునద్దకు వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయనను మన పాపములను మోయువానిగా చేస్తున్నాము. ఆయన మన పాపములను మన నుండి శాశ్వతముగా దూరపరుస్తాడు. ఆ తరువాత ఆయన నిన్ను మోయాలని కోరుచున్నాడు. రేపటిని గూర్చి చింతించకుండా ఉండుటను అలవాటు చేసుకొనుము. ఏనాటి కీడు ఆనాటికి చాలును. నేటికి సంబంధించిన దుష్టమైన వాటిని జయించుము. నేడు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుము. మన భారములను మనము దేవునికి గాక ఈ మనిషికి లేక ఆ మనిషికి చెప్పుచుంటాము. ఎందుకనగా దేవుడు మనకు వాస్తవమై ఉండలేదు. ఒక విద్యార్థిగా నేను బోధించే సమయంలో ఒక బోర్డింగ్ స్కూల్లో మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు నేను ఆకలిగా ఉన్నాను. నా భోజనమునకైన ఏర్పాటు అక్కడ చేయబడలేదు. నా భోజనాన్ని గురించి నేను ప్రార్థించినప్పుడు నీవు ముందు వెళ్ళి బోధించుము అని ప్రభువు చెప్పాడు. నేను బోధించటం ముగించిన తరువాత ఒక ఉపాధ్యాయుడు పరిగెత్తి నా యొద్దకు వచ్చి, ఈ దినము నా వివాహ దినము, మీరు దయచేసి వచ్చి మాతో భోజనము చేయండి అని చెప్పాడు.
నీ భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు నీ కొరకు వసతి ఏర్పాటు చేస్తాడు. ఒకసారి చాలా సామాగ్రితో నేను వసతి గృహం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాను. రైలు బండి ఎల్లప్పుడూ మనుషులతో నిండి ఉండును. నా సామాగ్రి అంతటితో ఎట్లు లోపలికి వెళ్ళగలనో అని నేను చింతిస్తూ ఉన్నాను. రైలు బండిని ఖాళీ చేయించుమని నేను ప్రారంభించాను. అయినప్పటికీ రైలు బండి నిండుగా వచ్చింది. నా ప్రార్థనకి ఏమి జరిగిందని నేను ఆశ్చర్యపడ్డాను. రైలు బండి ఆగి నా ముందున్న రైలు పెట్టెలో నుండి ప్రయాణికులంతా దిగి ఖాళీ చేసి వెళ్ళారు. ఇవి నా కళాశాల అనుభవాలు. దేవుని యందు నమ్మకం ఉంచుట ఒక అలవాటుగా అయినప్పుడు జీవితము చాలా తేలిగ్గా మారును.